కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. భారతీయుడు లంచగొండులను ఏరిపారేశాడు. భారతీయుడు 2 కూడా ఇదే పని చేస్తే రొటీన్ అయిపోతుంది. భారతీయుడు 3 కూడా రాబోతోంది. ముందు భారతీయుడు 2 ఏం చేశాడు? సొసైటీలో ఏ అన్యాయాన్ని, అక్రమాలను ఎలా ఎదిరించాడు? ఇండియాను రక్షించాలంటే భారతీయుడు రావాల్సిందేనా? వాచ్ ది స్టోరీ. తనకు చావు లేదని 27 ఏళ్ల క్రితమే భారతీయుడు చెప్పాడు. ఇండియాలో మరోసారి అరాచకం రాజ్యమేలడంతో భారతీయుడు రీఎంట్రీ ఇచ్చాడు. ట్రైలర్ కంటే ముందే రిలీజ్ చేసిన 2 నిమిషాల ఇంట్రో టీజర్లో భారతీయుడు 2 కనిపించింది ఒక్కసారి మాత్రమే. అలాగే 2.5 నిమిషాల ట్రైలర్లో మధ్యలో కమల్ ఎంట్రీ ఇస్తాడు. చూస్తుంటే సినిమా కథంతా సిద్ధార్థ్ చుట్టూ తిరుగుతుంది అనిపిస్తుంది. లంచం మీద సినిమా అంటే ముందుగా గుర్తుకొచ్చేది భారతీయుడే. ఆ తర్వాత చాలా సినిమాలొచ్చినా కమల్ హాసన్ చెరగని ముద్ర వేశాడు. ఇంట్రో టీజర్లో భారతీయుడు మరోసారి లంచగొండితనం మీద పోరాటమే చేసినా ఇప్పటి సిచ్యువేషన్స్ కు తగ్గట్టు మలిచాడు దర్శకుడు శంకర్. భారతీయుడు క్లైమాక్స్ లో కమల్ కొడుకుని చంపేసి పోలీసులకు దొరకకుండా విదేశాల్లో ప్రత్యక్షమవుతాడు. తప్పు జరిగితే వస్తాను, భారతీయుడికి చావు లేదనడంతో కథ ముగిసినా సీక్వెల్ ఉన్నట్టు 27 ఏళ్ల క్రితమే హింట్ ఇచ్చాడు శంకర్. భారతీయుడికి రెహమాన్ మ్యూజిక్ ఇవ్వగా ఈ సీక్వెల్ కి అనిరుద్ధ్ సంగీతం ఇస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో శంకర్ అనిరుద్ధ్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. 80% ఇస్తాడనుకుంటే 100% ఇచ్చాడు అన్నాడు. భారతీయుడులో కమల్ సుకన్యను మరీ ఓల్డ్ గెటప్స్ లో చూపించారు. సినిమా వచ్చి 27 ఏళ్లు గడిచిపోవడం, 2024 నాటి కథ కావడంతో కమల్ మరింత వృద్ధుడిగా చూపించడానికి మేకప్ డోస్ ని పెంచేశారు. భారతీయుడు 2 మొదలై 4 ఏళ్లు దాటింది. సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో దర్శక నిర్మాతల మధ్య మనస్పర్ధలు తలెత్తడం, ఇంతలో క్రెయిన్ యాక్సిడెంట్ లో వర్కర్స్ చనిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. ఈలోగా శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ స్టార్ట్ చేశాడు. విక్రమ్ హిట్ తర్వాత కమల్ చొరవ తీసుకోవడంతో భారతీయుడు 2 పట్టాలెక్కి జూలై 12న థియేటర్స్ లోకి వస్తోంది. కత్రినా కైఫ్ 5 నెలల ప్రెగ్నెంట్ కాదు 6 నెలల గర్భవతి. ప్రెగ్నెంట్ కావడంతో బేబీ బంప్ దాస్తోంది అంటూ వస్తున్న కామెంట్స్ కి కత్రినా టీం ఆన్సర్ ఇచ్చేసింది. ఇంతకీ కత్రినా కైఫ్ తల్లి కాబోతుందా లేదా? హావ్ ఎ లుక్. ముంబై ఎయిర్పోర్ట్ లో కత్రినా కైఫ్ డెనిమ్ జాకెట్ వేసుకుని కనిపించింది. లూజ్ కోట్ తో బేబీ బంప్ దాస్తోందని అభిమానులు గెస్ చేశారు. దీంతో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ కథనాలు బయటకొచ్చాయి. లండన్ లో పుట్టిన కత్రినా మొదటి బిడ్డ డెలివరీ కోసం అక్కడికే వెళ్తోందంటూ ప్రచారం నడుస్తోంది. అయితే కత్రినా పిఆర్ ఏజెన్సీ రెయిన్ డ్రాప్ ఇలాంటి ఊహాజనిత వార్తలను నిలిపివేయాలని మీడియా సంస్థలను కోరింది. పిల్లలు కావాలనుకుంటే మన ముద్దుగుమ్మలు ముందుగా యాక్టింగ్ కు దూరంగా ఉంటారు, కొత్త సినిమాలకు సైన్ చేయరు. కానీ కత్రినా మాత్రం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ లెక్కన కాస్త బొద్దుగా మారి లూజ్ డ్రెస్ వేసుకోవడంతో ప్రెగ్నెన్సీ అని తేల్చేశారు. గతంలో దీపిక విషయంలో కూడా ఇదే జరిగింది. కత్రినా కైఫ్ 3 సినిమాలు చేస్తోంది. తృప్తి డిమ్రీ, అమ్రీ విర్క్లతో కలిసి బ్యాడ్ న్యూస్ లో కనిపించనుంది. రష్మిక మందనతో పాటు చవా మూవీ చేస్తోంది. సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ లో నటిస్తోంది. లవ్ అండ్ వార్ లో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్నారు. పుష్ప 2 వాయిదా చిన్న సినిమాలకు కలిసొచ్చింది. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6కి వెళ్లిపోయింది. దీంతో పుష్ప 2 పాత రిలీజ్ డేట్ కి యంగ్ హీరోస్ క్యూ కడుతున్నారు. వాళ్ళెవరో చూద్దామా? పుష్ప 2 వాయిదా పడుతుందన్న విషయం తెలియగానే పూరి కర్చీఫ్ వేసేశాడు. రామ్ ను డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న సినిమా డబుల్ ఇష్మార్ట్ ను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సరైన రిలీజ్ డేట్ లేక ఇబ్బంది పడుతున్న రామ్ కు పుష్ప 2 వాయిదా వరమైంది. మ్యాడ్ మూవీతో హీరోగా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ సినిమా ఆయ్ కూడా ఆగస్టు 15నే రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను మణిపుత్ర దర్శకత్వంలో GA2 నిర్మిస్తోంది. రిలీజ్ డేట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు నిర్మాతలు. మరోవైపు ఇదే రోజున హీరో రానా నిర్మాతగా తెరకెక్కిస్తోన్న 35 ఇది చిన్న కథ కాదు రిలీజ్ కు సిద్ధమైంది. ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా నటించారు. నందకిషోర్ దర్శకుడు. శాకిని డాక్ని తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న నివేదా థామస్ చిన్న సినిమాతో ముందుకొస్తోంది. బాలీవుడ్ పట్టించుకోకపోయినా ఏమాత్రం భయపడనక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీ ఆదుకుంటోంది. అక్కడ క్రేజ్ లేని ఆఫర్స్ రాని ముద్దుగుమ్మలను ఏరి కోరి మరీ ఆఫర్స్ ఇస్తున్నారు. అక్కడికంటే ఇక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఎక్కువ సంపాదిస్తున్న ఆ ఫేడ్ అవుట్ బామలు ఎవరో చూసేద్దామా? కెనడాలో పుట్టిన నోరా ఫతేహి రోర్ అనే హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. టెంపర్ మూవీలో ఐటెం సాంగ్ తో తెలుగులో మరిన్ని స్పెషల్ సాంగ్స్ ని దక్కించుకుంది.
ఇప్పటి వరకు 23 సినిమాలు చేస్తే 17 మూవీస్లో ఐటెం సాంగ్స్ చేసింది. ఐటెం గర్ల్ గా ముద్రపడిన నోరా ఫతేహీకి తెలుగు సినిమా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి గుర్తించింది. నోరా ఫతేహీకి ఇన్స్టాలో 46 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడి క్రేజ్ సోషల్ మీడియా వరకే. గతేడాది ఒక్క సినిమాతో కూడా కనిపించలేదు. ఎట్టకేలకు ఈ అమ్మడికి తెలుగులో నటించే అవకాశం దక్కింది. టెంపర్ తర్వాత తెలుగులో బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్, ఓపిరిలో ఐటెం సాంగ్స్ చేసి ఆ తర్వాత కనిపించలేదు. ఈసారి ఐటెం గర్ల్ గా కాకుండా వరుణ్ కొత్త సినిమా మట్కాలో ముఖ్య పాత్రలో కనిపించనుంది ఈ బోల్డ్ బ్యూటీ. పూరి తీసిన లోఫర్ మూవీతో దిశా పఠాని వెండితెరకు పరిచయమైంది. ధోని బయోపిక్ గుర్తింపును తీసుకొచ్చిన ఆ తర్వాత నటించిన బాఘీ 2, మలంగ్ సినిమాలు క్రేజ్ ని తీసుకురాలేకపోయాయి. టైగర్ ష్రాఫ్ ప్రియురాలిగా ముద్రపడిన దిశా పఠాని బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. సల్మాన్ ఖాన్ ఆశీస్సులతో దిశ భారత్ లో ప్రత్యేక గీతంలో మెరిసి రాధే మూవీలో ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ని అందుకుంది. గ్లామర్ రోల్ తో ఎంతగా రెచ్చిపోయినా ఫలితం దక్కలేదు. హిందీలో ఫేడౌట్ అవుతున్న టైంలో తెలుగు, తమిళ చిత్రాలు దిశను ఆదుకుంటున్నాయి. తమిళ చిత్రం కంగువాలో సూర్యతో జతకడుతోంది. పాన్ వరల్డ్ మూవీ కల్కీలో ఇంపార్టెంట్ రోల్తో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది దిశ. ఇలా హిందీలో రాని క్రేజ్ ను సౌత్ పాన్ ఇండియాలతో సంపాదించుకుంటుందేమో చూడాలి మరి.